అని పిలిచినా కదా, ఎందుకంత సీరియస్గా ఏం మాట్లాడుతున్నావు? నాకు ఎవరు ఇష్టం లేదు కాబట్టి. ఎందుకు ఇష్టం లేదు? ఎవరు నీకు? ఊకే సికప్ చేస్తున్నా. ఎవరు? నువ్వు, డాడీ, తాత, నాని. అవునా? టిష్యూ పెట్టుకుని టిష్యూస్ నోట్లో పెట్టుకునేది ఎవరు? నేనా నువ్వా? నేను. మరి పేపర్ అంతా సీజర్స్ తోటి 100 పీసెస్ కట్ చేసినావు ఇంట్లో హాల్లో. సరే చేసావు, ఓకే, ఫన్ కోసం చేసినావు. దెన్ తర్వాత నువ్వు పికప్ చేయాలా? ఎవరు చేస్తారు పికప్ ఇంట్లో? మరి పికప్ చేసావా? మరి ఎందుకు చేయలే? పేపర్ ఉంది, నేను పికప్ చేస్తా. రావట్లే కాబట్టి అంత స్మాల్గా ఇంకోసారి కట్ చేస్తావు. మరి మరి ఎట్లా పికప్? అది ఎవరు పికప్ చేయాలి? ఫోల్డ్ హ్యాండ్స్. ఇందాక ఫోల్డ్ హ్యాండ్స్ అంటే ఎందుకు చేయను? జోక్. నేను ఇంత సీరియస్గా మాట్లాడితే నీకు జోక్ అవుతుందా? ఐబ్రోస్ ఎందుకు లేపుతున్నావు అట్లా? జోక్ కాదు, దిస్ ఈజ్ నాట్ ద ఫన్ టైం. సీరియస్గా అడుగుతున్నాం, నవ్వకు. హాస్టల్ చేద్దామంట లేకపోతే బాగా పిచ్చి పిచ్చి చేస్తుంది. సే సారీ టు మమ్మీ అండ్ డాడీ. మంచిగా హోల్డ్ మమ్మీ. హోల్డ్ యువర్ హ్యాండ్స్ అనేది మంచిగా చేసుకో, పైకి చేసుకో. ఇప్పుడు చెప్పు ఆన్సర్ ఒక్కొక్కటి. యూ అగైన్ కట్ చేసావు పేపర్స్ ఇంకోసారి? అంత స్మాల్ ఇట్లా 100 పీసెస్ చేసావా? అదంతా ఇప్పుడు ఎవరు పికప్ చేయాలి చెప్పు? మరి నువ్వే పికప్ చేయాలి కదా. మరి టాయ్స్ ఎందుకు పికప్ చేయట్లేదు? ఐప్యాడ్ అక్కడే పడేసి వచ్చినావు, నీ వాటర్ బాటిల్ అక్కడే పెట్టినావు, నీ పెన్ కిందనే పడేసినావు, సీజర్స్ నేను తీసుకెళ్ళి కిచెన్లో అది తీసుకొచ్చి మమ్మీ మీద అట్లా ఎందుకు యూజ్ చేసినావు? ఎందుకు త్రో చేసినావు మీద? నా ఐస్కి తాకింది తెలుసా? ఐస్ పోతే ఎట్లా మరి? నాకు బ్లైండ్ అయిపోతుంది అప్పుడు మమ్మీగా. ఇంకోసారి చేస్తావు అట్లా? త్రో చేయొద్దు. ఇంకొంచెం అయితే నా ఐస్లో అది డాడీది రొట్టె కెప్స్ ఉంది కదా, ఐస్లో తాకితే చాలా పెయిన్ వస్తుంది మరి మమ్మీకి. ఎందుకు అట్లా చేసినావు? మరి రీజన్ ఏంటి? అది కూడా జోకేనా? ప్రతి ఒక్కటి జోక్. సరే నీకు తెలియదు కదా, నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు త్రో చేయొద్దు ఇక. ఓకే చేస్తావా? చేస్తే ఇంకోసారి చేస్తే ఏం చేయాలి చెప్పు? ఇంకోసారి పిచ్చి పిచ్చి చేస్తే ఏం చేయాలి? ఏడవడం కాదు, చెప్పు ఫస్ట్ ఆన్సర్.